నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అడ్డదారిలో వెళ్లేవాడికి ఆపద ముందే ఉంటుందట. అలాగే అంతర్జాతీయ ఆంక్షలను ధిక్కరించి సముద్ర గర్భంలో గుట్టు చప్పుడు కాకుండా చమురు వ్యాపారం సాగిస్తున్న అక్రమార్కులకు భారత తీర రక్షణ దళం చుక్కలు చూపించింది. పేర్లు మార్చినా, జెండాలు మార్చినా, ఆఖరికి సముద్రం మధ్యలో చమురు మార్పిడి చేసిన భారత నిఘా నేత్రం నుంచి తప్పించుకోలేకపోయారు. ముంబై తీరంలో జరిగిన ఈ సంచలన ఆపరేషన్ వివరాలు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అంతర్జాతీయ సముద్ర జలాల్లో భారత్ మరోసారి తన పట్టును చాటుకుంది. అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలను ధిక్కరిస్తూ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ చమురు దందాను భారత్ కోస్ట్ గార్డ్ అధికారులు రట్టు చేశారు. సమయం ఫిబ్రవరి 6. ప్రదేశం ముంబై తీరానికి సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న లోతైన అరేబియా సముద్రం. అలల హోరు మధ్య సైలెంట్ గా ఒక ఆపరేషన్ మొదలైంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ రాడార్లలో 3 భారీ నౌకల కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. అవి సాధారణ ప్రయాణం చేయడం లేదు. సముద్ర మధ్యలో ఒకదాన్నొకటి ఆనుకుని నిలబడి ఉన్నాయి. అక్రమం దాచాలని చూస్తే ఆకాశమే సహకరించదు అన్నట్లుగా ఈ నౌకల రహస్య బదిలీ భారత అధికారుల కంటపడింది. అధికారులు దగ్గరకు వెళ్లి పరిశీలించగా అక్కడ షిప్ టు షిప్ ఆయిల్ ట్రాన్స్ఫర్ జరుగుతోంది. అంటే ఒక నౌక నుంచి మరొక నౌకలోకి చమురును గుట్టుగా ఎక్కిస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో ఆరా తీస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అదుపులోకి తీసుకున్న 3 నౌకల పేర్లు స్టెల్లా రూబీ, అస్ఫాల్ట్ స్టార్, అల్ జబ్సియా. ఈ నౌకలు సాధారణమైనవి కావు. అమెరికాకు చెందిన ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ కంట్రోల్ వీటిపై అప్పటికే నిఘా ఉంచింది. ఇరాన్ నుంచి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేసి అంతర్జాతీయ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఈ నౌకలు షాడో ఫ్లీట్ గా పనిచేస్తున్నాయి. చెయ్యి దాటిన తర్వాత గంగమ్మను మొక్కటం వల్ల ప్రయోజనం లేదు సరికదా. అదే పరిస్థితి ఇప్పుడు ఈ నౌకల యాజమాన్యాలది. అధికారులు వేసిన పక్కా ప్లాన్తో అవి అడ్డంగా బుక్ అయిపోయాయి. ఈ నౌకలు చేసే మోసాలు వింటే ఆశ్చర్యం కలగక మానదు. అంతర్జాతీయ ఆంక్షల కన్నుగప్పడానికి వీరు అనుసరించే మార్గాలు ఇవే. ఒకసారి ఒక పేరుతో ప్రయాణించి తర్వాతి ట్రిప్లో రికార్డులో పేరు మార్చేస్తారు. నౌకలోని సరుకు ఇరాన్ది కాదని చూపేందుకు నకిలీ దేశాల సర్టిఫికెట్లు సృష్టిస్తారు. ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను ఆపేసి కనపడని నౌకలుగా ప్రయాణిస్తాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో పారదర్శకత అనేది కేవలం కాగితాలకే పరిమితమవుతోందా? గతేడాది అమెరికాకు చెందిన ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ కంట్రోల్ కొన్ని నౌకలపై కఠినమైన ఆంక్షలు విధించింది. అప్పట్లో వార్తల్లో నిలిచిన గ్లోబల్ పీస్ చిల్-1, గ్లోరీ స్టార్ 1 అనే నౌకలు ఇప్పుడు మళ్లీ కొత్త అవతారాల్లో తెరపైకి వచ్చాయి. ముసుగు వేసినంత మాత్రాన ముఖం మారిపోదు కదా. అసలు విషయం అధికారులు తాజాగా స్వాధీనం చేసుకున్న ట్యాంకర్ల యొక్క ఐఎంఓ నెంబర్లను పరిశీలించగా విస్తుబోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెంబర్లు గతంలో ఆంక్షల జాబితాలో ఉన్న పాత నౌకలతో సరిగ్గా సరిపోతాయి. అంటే కేవలం రంగులు, పేర్లు మార్చి అంతర్జాతీయ జలాల్లో ఈ నౌకలు స్వేచ్ఛగా విహరిస్తున్నాయన్నమాట. అండర్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ డేటా ప్రకారం ఈ నౌకల ప్రయాణం వెనుక పెద్ద నెట్వర్కే ఉంది. ముఖ్యంగా అల్ జబ్సియా అనే నౌక ప్రయాణ మార్గాన్ని గమనిస్తే అది 2025లో ఇరాన్ నుంచి జిబౌటీకి భారీ ఎత్తున ఇంధన ఆయిల్ తరలిస్తున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా ఇరాన్ చమురును ప్రపంచ విపణుల్లోకి చేరవేసే ప్రయత్నమిది. మరో 2 నౌకలు స్టెల్లా రూబీ, ఆస్ఫాల్ట్ స్టార్ల చరిత్ర కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. గతంలో ఇది ఇరాన్ జెండాతో నడిచినట్లు అధికారులు గుర్తించారు. ఆంక్షల భయంతో ఇప్పుడు వేరే దేశాల గుర్తింపుతో తిరుగుతోంది. ఇది ప్రధానంగా చైనా మార్గాల్లో ప్రయాణించినట్లు డేటా చెప్తోంది. చైనాతో ఉన్న వాణిజ్య సంబంధాలను ఆసరాగా చేసుకుని ఈ నౌకలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కంచే లేని చేనుకు కాపలా ఎవరూ లేనట్లు ఈ నౌకలు సముద్ర నియమాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. ఈ నౌకల వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు? దీనికి సమాధానం దొరకకుండా ఉండటానికి కార్పొరేట్ లేయర్స్ ఉపయోగిస్తున్నారు. ఒక నౌక యాజమాన్యం ఒక దేశంలో ఉంటే అది ప్రయాణించే జెండా మరో దేశానిది అయి ఉంటుంది.
ఈ సంక్లిష్టమైన నిర్మాణాల వల్ల అధికారులు ఎవరిని బాధ్యుల్ని చెయ్యాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. భారతదేశానికి సుమారు 7,500 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. ఈ విశాలమైన సముద్ర సరిహద్దుల్లో చీమ చిటుక్కుమన్న పసిగట్టేలా తీర రక్షక దళం నిఘాను మునుపెన్నడూ లేనంతగా కట్టుదిట్టం చేసింది. కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా రంగంలోకి భారీగా బలగాలను దించింది. దాదాపు 55 యుద్ధ నౌకలు నిరంతరం సముద్ర అలలపై గస్తీ కాస్తున్నాయి. ఇవి ఆధునిక రాడార్ వ్యవస్థలతో అనుమానాస్పద నౌకలను క్షణాల్లో పసిగట్టగలవు. సముద్రం మీద ఏం జరుగుతుందో పైనుంచి గమనించటానికి 10 నుంచి 12 డోర్నియర్ విమానాలు నిరంతరం గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటి కంటి నుంచి ఏదీ తప్పించుకోలేదు. అవును, అందుకే మన తీరం దొంగలపాలు కాకుండా భారత తీర రక్షక దళం ఒక కదిలే కంచెలా మారింది. సముద్రం మీద జరుగుతున్న అతిపెద్ద నేరం ఆయిల్ స్మగ్లింగ్. భారత జల సరిహద్దులను అక్రమ ఆయిల్ నిల్వ కేంద్రాలుగా మార్చుకునేందుకు కొన్ని అంతర్జాతీయ గ్యాంగులు ప్రయత్నించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ముఖ్యంగా మధ్యప్రాచ్యం నుంచి వచ్చే చమురు నౌకల కదలికలపై ఇప్పుడు తీవ్రమైన చర్చ నడుస్తోంది. అయితే ఈ వివాదంలో ఒక ఆసక్తికరమైన మలుపు చోటు చేసుకుంది. ఇరాన్ అంతర్జాతీయ ఆయిల్ కంపెనీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ పట్టుబడిన లేదా అనుమానిత నౌకలతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇది ఒక అంతర్జాతీయ దౌత్యపరమైన అంశంగా మారుతోంది. ఒకవైపు కంపెనీలు మాకు సంబంధం లేదంటున్నాయి, మరోవైపు అక్రమ నౌకలు భారీ జలాల్లోకి చొరబడుతున్నాయి. ఈ చిక్కుముడిని విప్పేందుకు తీర రక్షక దళం పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం భారత్ మరియు అమెరికా సంబంధాలు మునుపెన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ నిబంధనలను గౌరవించడంలో భారత్ తన చిత్తశుద్ధిని చాటుకుంది. అమెరికా విధించిన ఆంక్షల అమల్లో భారత్ చురుకైన పాత్ర పోషించడం ద్వారా తాము కేవలం మాటలకే పరిమితం కాదని, చేతల్లోనూ స్నేహాన్ని నిలబెట్టుకుంటామని నిరూపించింది. ఇరాన్ నుంచి అక్రమంగా చమురును రవాణా చేస్తున్న నౌకలు అంతర్జాతీయ వాణిజ్యానికి పెద్ద సవాల్గా మారాయి. ఈ నౌకలు తమ రూట్ను మారుస్తూ నిఘా నేత్రాల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాయి. అయితే దొంగకు తేలు కుట్టినట్లు భారత నిఘా వర్గాలు ఈ నెట్వర్క్ మూలాలను కనిపెట్టాయి. సముద్ర భద్రతకు విఘాతం కలిగించే ఇటువంటి చర్యలను భారత్ సహించబోదని స్పష్టం చేసింది. ప్రపంచ వాణిజ్యంలో ఎక్కువ శాతం సముద్ర మార్గాల ద్వారానే జరుగుతుంది. ఈ మార్గంలో అక్రమ రవాణా పెరిగితే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఈ స్మగ్లింగ్ నౌకలను అడ్డుకోవడం ద్వారా సముద్ర మార్గాల్లో ప్రయాణించే ఇతర దేశాల నౌకలకు భారత్ ఒక భరోసాను ఇచ్చింది. అంతర్జాతీయ ఆంక్షల అమల్లో భారత్ సహకరిస్తుండటంపై రక్షణ రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం దౌత్యపరమైన విజయం మాత్రమే కాదు, భారత నావికాదళం యొక్క పెరుగుతున్న సామర్థ్యానికి నిదర్శనం. హిందూ మహాసముద్రం ప్రాంతంలో భారత్ ఒక నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా ఎదుగుతోంది. చట్టం కళ్లుగప్పి సాగించే వ్యాపారం ఎప్పుడైనా మునిగిపోయే నవలాంటిదే. భారత తీర రక్షక దళం చేపట్టిన ఈ చర్య అంతర్జాతీయంగా స్మగ్లింగ్కు పాల్పడే శక్తులకు గట్టి హెచ్చరిక. రాబోయే రోజుల్లో సముద్ర మార్గాల్లో నిఘా మరింత కట్టుదిట్టం కానుంది.